ఈ రోజుల్లో అసలు ఎవరి ఎముకల్లోనైనా కాల్షియం, మెగ్నీషియం ఉందా? పొరపాటున బాత్రూంలో కానీ, ఇంటిలో కానీ మరెక్కడ అయినా సరే జారి పడితే ములక్కాడ ఇరిగినంత ఈజీగా కాళ్ళల్లో, చేతుల్లో ఉండే ఎముకలు విరిగిపోతున్నాయి. మన పూర్వీకులు ఎలాంటి ఇంగ్లీష్ మందులు వాడేవారు కాదు కనుక వాళ్ళ పిల్లల ఎముకలు చాలా దృఢంగా ఉండేవి. మరి ఇప్పుడు కడుపులో బేబీ పడింది అని తెలిసినప్పటి నుంచి ప్రతి నెల ఇన్నిన్ని మందులు, తల్లికి అస్సలు వ్యాయామం ఉండకుండా బెడ్ రెస్ట్ అని చెప్పడం వలన తల్లి మందులు తినడం వల్ల ఆ ఎఫెక్ట్ బేబీ పైన పడి ఎముకల దృఢత్వం తగ్గిపోతుంది. అంతేకాకుండా కెమికల్స్తో పండించిన వెజిటేబుల్స్, ఫ్రూట్స్ తినడం వలన కూడా ఎముకల్లో కాల్షియం, మెగ్నీషియం తగ్గిపోతుంది. కనుక నేను చెప్పిన విధంగా ట్రై చేశారా అంటే నెలలో 1-2 సార్లు ఎముకలకి కావలసినంత కాల్షియం, మెగ్నీషియం పుష్కలంగా అందుతుంది. ఎముకలు దృఢపడతాయి. రేగు ఆకులను కొన్ని తీసుకొని రోట్లో వేసి మెత్తగా దంచి అందులోనే కాసంత బెల్లాన్ని కూడా వేసి దంచి చిన్న చిన్న ఉండలుగా చేసి నెలకి 3 రోజులు ఉదయం, సాయంత్రం తీసుకున్నారంటే ఎముకల్లో దృఢత్వం పెరుగుతుంది.